హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి టాపిక్లో క్వశ్చన్ని మనం చూద్దాం. సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో was set up under the ministry. It was set up based on the recommendations of National Police Commission. Recommendations ఇచ్చినటువంటి కమిటీ పేరు నేషనల్ పోలీస్ కమిషన్. సో దిస్ ద ఆన్సర్. సో బిఫోర్ వి గో టు ద సెషన్, ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్ కోసం చూస్తున్నా లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఏ పర్టికులర్ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా అందుతాయి. ఇక ఈరోజు టాపిక్ వెరీ స్ట్రేంజ్ టాపిక్, ఇన్ఫర్టిలిటీ ఇన్ ఇండియా. మీరు అనుకోవచ్చు అసలు హెడ్డింగ్ చూడగానే వీడికి ఏమైనా పిచ్చా, దేశంలో జనాభా 145 కోట్ల వరకు వచ్చేసి చైనాను దాటి భారతదేశం అతి ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దేశంగా అవతరించింది. మరి అలాంటి దేశాన్ని పట్టుకుని ఇన్ఫర్టిలిటీ అంటాడేంటి అని అనుకోవచ్చు మీరు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భారతదేశ జనాభా 2026 సంవత్సరానికి 145 కోట్లు లేదా 140 పైచీలకు కోట్లు రావడానికి గల కారణం 1920, 1980 ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో పిల్లల యొక్క సంఖ్య, అంటే మనకి వ్యవసాయానికి చాలా అనుయోగ్యమైనటువంటి దేశం కాబట్టి, సో ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు ఈ మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఒక 50-60 సంవత్సరాల పాటు. సో ఈ కారణం చేత మనకి జనాభా పెరుగుదల అనేటటువంటిది విపరీతంగా ఉంది. కానీ 1980 తర్వాత మీరు కనుక పిల్లల్ని కన్నటువంటి వ్యక్తులను కనుక చూస్తే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 2 లేదా 1, కొన్ని చోట్ల 3 అంతే. ఇంతకు మించి ఎక్కువగా పిల్లల్ని కంటున్నటువంటి సందర్భాలు మనకు కనిపించవు. అయితే ఇప్పుడు 2026 ఈ ప్రాంతంలో, అంటే 21వ శతాబ్దంలో 21st సెంచరీలో కనుక మనం చూసుకుంటే, ఈ 21వ శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది పెరుగుతోంది. ఎందుకంటే ఉద్యోగాల రీత్యా, టెక్నాలజీ రీత్యా, ముఖ్యంగా ఇంటర్నెట్ ఇట్లాంటి రీత్యా స్ట్రెస్ అనేటటువంటిది పెరిగిపోయి వాళ్ళ యొక్క ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది పెరుగుతోంది. దీని కారణంగానే ఐవీఎఫ్ ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి కదా మనకి, ఇన్వర్టివ్ ఫర్టిలైజేషన్. ఈ క్లినిక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అర్బన్ సెంటర్స్లో. సో పిల్లలు పుట్టేటటువంటి ఈ సంఖ్య లేదంటే ఆ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో తగ్గడం వల్ల, ఆ ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ అనేటటువంటి తగ్గడం వల్ల ఇన్వర్టివ్ ఫర్టిలిటీ సెంటర్స్ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించే మనకి న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటంటే 2026 ఈ ప్రాంతానికి సంబంధించి భారతదేశంలో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల్ని పుట్టించేటటువంటి ఎబిలిటీ అనేటటువంటి తగ్గుతోంది. ఇది చాలా పెద్ద సవాలుగా మారబోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, దీనికి మెంటల్ హెల్త్ అనేటటువంటిది ఇది కేవలం ప్రాబ్లం కాదు, ఇది ఒక సైకలాజికల్ డ్రైవర్. అంటే మెంటల్ హెల్త్ అనేటటువంటిది అప్సెట్ అయినటువంటి కారణంగా రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్స్ అన్ని జెండర్స్కి, అది మేల్ ఫీమేల్ అని లేదు. భారతదేశంలో ఒకప్పుడు పిల్లలు పుట్టకపోతే ఆడవారిని నిందించేవారు, ఎంతో దారుణంగా ఆ వ్యక్తికి మరొక పెళ్ళిని కూడా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆడవారి వల్ల ఎంత ఉంటుందో మగవారి వల్ల కూడా అంతే ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలని అనుకుంటే మనకు వచ్చినటువంటి రిపోర్ట్, ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారాలు కనుక మనం చూస్తే, మగవారిలోనే పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువగా కారణమవుతున్నారు మగవారే. సో కాబట్టి ఆ రకంగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూని మనం న్యూస్ పేపర్ నుంచి తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే ద ఇనెబిలిటీ ఆఫ్ ఏ కపుల్ టు కన్సీవ్. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం వరకు కూడా పిల్లల్ని కన్నామని అనుకున్నా పిల్లల్ని కనలేనటువంటి పరిస్థితుల్లో కనుక ఒక జంట ఉంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. అయితే ఇక్కడ ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయ పద్ధతుల్లో కనుక మనల్ని చూస్తే, మనది పురుషాధిక్య సమాజం కాబట్టి, ప్యాట్రియార్కియల్ సొసైటీ కాబట్టి, ఉమెన్ ఇష్యూస్ అంటే ఆడవారికి సంబంధించే, ఆడవారినే ఒక పేరుతో కూడా పిలిచారు. నాకు ఆ పేరు ఉచ్చరించడం కూడా నచ్చదు. సో కాబట్టి పిల్లలు పుట్టలేనటువంటి ఆడవారికి
ఒక లేబుల్ వేసేసేవారు సొసైటీలో. కానీ పిల్లలు పుట్టకపోవడం అనేటటువంటిది ఆడవారి వల్ల మాత్రమే కాదు, మగవారి తాలూకా పాత్ర కూడా ఉంటుందని ఇప్పుడు టెక్నాలజీ చెప్తోంది. సో దీనికి సంబంధించి 2026లో కనుక మనం చూస్తే సైలెంట్ క్రైసిస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి తెలియకుండానే మగవారు నెక్స్ట్ తరాన్ని రిప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీని తగ్గిపోతుంది ఇప్పుడు. సో దీనికి కారణం ఏంటి? ఈ బయోలాజికల్ ఇంపాక్ట్కి కారణం ఏంటంటే సైకలాజికల్గా విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉన్నాం. ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం? విపరీతమైనటువంటి ఒత్తిడిలో బతికేటటువంటి జీవితాల వల్ల ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే మనకి వచ్చేటటువంటి మనశ్శాంతి ఏంటి అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి యువతరం గుర్తించలేకపోతుంది. అందుకే మన పాతకాలాల్లో ట్రెడిషనల్గా కనుక మనం చూసుకుంటే దైవారాధన చాలా ఎక్కువగా పెట్టేవారు. దైవారాధన అంటే ఇప్పుడు చాలామంది చిలవల పలవలుగా చేసి దాన్ని సొసైటీలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉంటాడు? దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టండి, దేవుణ్ణి మనం ఆరాధిస్తే మనకు మనశ్శాంతి వస్తుందా లేదా అది ఒక్కటి మాట్లాడాలి. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడిని ఆరాధించేటటువంటి క్రమంలో మూఢనమ్మకాలు ఉంటే ఫైన్, దాన్ని మనం పక్కకు పెడదాం. ఇది ఏ రిలీజన్ అయినా, హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, దైవారాధన వల్ల మనకి మనశ్శాంతి వస్తుందా లేదా, ఈ మనశ్శాంతి కారణంగానే మనకు ఒత్తిళ్లు తగ్గుతాయి. అందుకే మన పూర్వకాలపు వ్యక్తులు అంటే మన నాన్నలు, తాతలు, ముత్తాతలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దైవారాధన ఉండేది, వ్యవసాయం ఉండేది, వాళ్ళకి నచ్చినటువంటి పనులు వాళ్ళు చేసేవారు. కాబట్టి అంత ఎక్కువగా సైకలాజికల్ స్ట్రెస్, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడున్నటువంటి యువత, ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో మనకి ఏం జరుగుతుందంటే లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం, కార్లలో తిరుగుతున్నాం, ఏసీల్లో పండుకుంటున్నాం, కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాము. ఇది ఎంతవరకు సబబు అనేటటువంటి విషయం ఆలోచించుకోవాలి. ఇక వివరాల్లో కనుక వెళ్తే ఇక్కడ ట్రెండ్స్ అండ్ డేటా కనుక మనం చూస్తే అప్రాక్సిమేట్గా భారతదేశంలో పెళ్లి చేసుకున్నటువంటి జంటల్లో 15 నుంచి 20% అంటే దాదాపుగా 3 కోట్ల మంది ప్రస్తుతం ఈ ఇన్ఫర్టిలిటీ అనేటటువంటి దానికి అంటే సంతానలేమి అంటారు తెలుగులో, ఈ సంతానలేమి అనేటటువంటి సమస్య గురించి బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు. సాధారణంగా భారతదేశ జనాభా అలా ఉండడానికి టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.1% ఉండాలి. తెలంగాణలో అది 1.7%కి తగ్గింది లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చూసుకుంటే. కానీ ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభా అలా సరిపోవాలని అనుకుంటే ప్రతి జంట 2.1 పిల్లల్ని కనాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కపుల్స్ ఉంటే 10 జంటలు ఉంటే 21 మంది పిల్లలు ఉండాలి. సో అయితే ఇది రీప్లేస్మెంట్ లెవెల్. కానీ దానికన్నా తక్కువగా అంటే రానున్నటువంటి 100, 150, 200 సంవత్సరాల్లో భారతదేశ జనాభా తగ్గబోతోంది. సో 1.9కి అది ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తగ్గకూడదా అని మళ్ళీ మీరు నన్ను తిట్టద్దు దయచేసి. జనాభా పెరుగుదలైనా తగ్గుదలైనా రెండూ కూడా క్రమక్రమేపీ జరగాలి. ఒకేసారి పెరిగిపోవడము, ఒకేసారి తగ్గిపోవడము అట్లాంటివి జరగకూడదు. అది హై ఫీవర్, లో ఫీవర్ లాగా ఉంటుంది. సో కాబట్టి వాలంటరీగా కనుక మనం చూస్తే ఇట్ ఈస్ డ్రివెన్ బై వాలంటరీ డిలేస్, ఇన్వాలంటరీ ఫెర్టిలిటీ అంటే తెలియకుండా సంతానాలు ఏమొస్తుంది, కావాలని లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి చాలామంది పిల్లల్ని కనడం జాప్యం చేస్తున్నారు. సో దీని కారణంగానే మనకి ఈ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. అలాగే మేల్ ఫ్యాక్టర్ రైజ్. ఇప్పుడు సంతానలేమిలో మగవారి యొక్క పాత్రే 40 నుంచి 50% కేసుల్లో ఉంటుంది. అంటే స్పర్మ్ క్వాలిటీ అనేటటువంటి తగ్గిపోవడం వల్ల ఎన్వైరన్మెంట్లో విపరీతమైనటువంటి పొల్యూషన్, టాక్సిన్, సైకలాజికల్ స్ట్రెస్ కారణంగా మగవారిలోనే 40 నుంచి 50% ఈ వచ్చేటటువంటి కేసులో 40 నుంచి 50% సంతానలేమికి మగవారే కారణమవుతున్నారు. అట్లానే కనుక మనం కాస్త ముందుకెళ్ళి చూస్తే అర్బన్ రూరల్ డివైడ్ అంటే ముఖ్యంగా ఈ యొక్క సంతానలేమి అనేటటువంటిది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది ఎక్కువగా మనకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు గర్భం దాల్చకపోవడం. సో ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే రెండవ స్థానంలో మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏం లేదు, వేరే జబ్బులు అవి మనం కరెక్ట్గా ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి సంతానలేమి సమస్య. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. సో కాబట్టి ఇటీవల కాలంలో కనుక మనం చూస్తే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ వచ్చాయి మనకి. ఆర్టిఫిషియల్గా గర్భం దాల్చేటట్టుగా చేస్తూ ఉంటారు. దాన్ని ఇన్వర్టో ఫర్టిలైజేషన్ అని అంటారు. ఈ ఇన్వర్టో ఫర్టిలైజేషన్ క్లినిక్స్ 2024లో $900 మిలియన్ మార్కెట్ ఉంటే 2029కి $1.8 బిలియన్ అంటే బిలియన్ అంటే 100 కోట్లు,
$180 కోట్ల ఆ మార్కెట్ పెరుగుతుంది. అంటే మీకు అర్థం అవ్వచ్చు ఎంత విపరీతంగా సంతానలేమి సమస్య అనేటటువంటిది రోజు రోజుకి పెరుగుతుందో. ఎంత టెక్నాలజీ పెరగనివ్వండి, ఎంత డబ్బు రానివ్వండి, ఎంత అభివృద్ధి చెందిన దేశం అవనివ్వండి, ఒక పరిపూర్ణ కుటుంబం అంటే పిల్లలు పుడితేనే ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆబ్వియస్గా మనకు కూడా అనిపిస్తుంది. ఒకానొక స్టేజ్ వచ్చేసేటప్పటికి ఒక 40 ఏళ్ళు 50 సంవత్సరాలు వచ్చేసేటప్పటికి మనకు ఒక కుటుంబం అంటూ లేకపోతే మనకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏదో ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అలా లేనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు మన దేశంలో? అఫ్కోర్స్ ఇది నా సొంత అభిప్రాయం. దీన్ని నచ్చకపోయేటటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఎందుకు దీనికి గల కారణాలు ఏంటి? కాజెస్ ఆఫ్ రైజింగ్. ఒకటి డిలేయిడ్ పేరెంట్హుడ్. అంటే చాలామంది కెరీర్కి ప్రయారిటైజేషన్ ఇస్తున్నారు. బట్ ఈజ్ మ్యారేజ్ రియల్లీ ఏ హర్డిల్ ఫర్ కెరియర్ అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు వస్తుంది. సో కెరీర్ అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటున్నారు. దీని కారణంగా చాలామంది ప్రెగ్నెన్సీస్ని డిలే చేస్తున్నారు. సో దీనివల్ల కూడా ఎందుకంటే సాధారణంగా 30 సంఖ్యలోకి కనుక వయసు వెళితే సాధారణంగా సంతానలేమి సమస్య అనేటటువంటిది వయసుతో పాటుగా వస్తూ ఉంటుంది. ఆడవారిలో ఇది ఎక్కువగా ఉంటుంది, మగవారిలో కాస్త తక్కువగా ఉంటుంది. అట్లానే ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే బెంగళూరు, ముంబై నుంచి తీసుకున్నటువంటి డేటాలో 25% ఆడవారు 35 సంవత్సరాల తర్వాతనే పిల్లల్ని కనడానికి ఇష్టపడుతున్నారట. రెండోది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. మనందరికీ తెలుసు విపరీతమైనటువంటి కెమికల్స్ పొల్యూషన్స్లో భాగంగా, అంటే ఈ యొక్క పర్యావరణానికి సంబంధించి కాలుష్యంలో భాగంగా ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ వస్తున్నాయి, వాటర్ డిస్టర్బింగ్ వస్తున్నాయి, దీనివల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. దీనివల్ల కూడా సంతానలేమి సమస్య పెరుగుతుందని. ముఖ్యంగా ఢిల్లీలో పూర్ ఎయిర్ క్వాలిటీ వల్ల స్పర్మ్ మోర్టాలిటీ ముఖ్యంగా ఈ యొక్క మగవారిలో తగ్గుతోంది అనేటటువంటిది ఒక రిపోర్ట్ ఉంది. ఇక 3 లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్. అంటే మనకి కొన్ని ఉన్నాయి. ప్రాసెస్డ్ డైట్స్, విపరీతమైనటువంటి ఊబకాయము, వీటి కారణంగా కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి కారణాలు కావచ్చు. కాబట్టి ఫిట్గా ఉండాలి, ఫిజికల్ బాడీ అనేటటువంటిది ఫిట్గా ఉండాలి. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి ఎగ్జాంపుల్కి సంబంధించి 2026లో 1 in 5 women దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీకాస్. అంటే ఎనోవాలంటరీ ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది ఉంటుంది. ఈ పర్టికులర్ రావడానికి కారణం ఇంకో ఈ సమస్యగా చెప్తున్నారు. అట్లానే క్రానిక్ సైకలాజికల్ స్ట్రెస్. చాలామంది విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవడం వల్ల కార్టిజాల్ అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ఓవ్యులేషన్ సరిగ్గా జరక్క సంతానం అనేటటువంటిది కలగడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. సో ప్రపంచ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్న భారతదేశం రానున్న 100-200 సంవత్సరాల్లో అత్యల్ప జనాభా కలిగినటువంటి దేశంగా కూడా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇట్లా సంతానలేమి సమస్య పెరుగుతున్న కొద్దీ ఆ డిఎన్ఏలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మరి ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా ఉండదు, కానీ నేను కొంచెం ఎగ్జాజరేషన్తో చెప్పాను కానీ, బట్ అఫ్కోర్స్ జనాభా తగ్గుతుంది. అంటే ఏ రకంగా అయితే మనం 1947లో 33 కోట్లు ఉన్నామో అక్కడ వరకు రావద్దని నేను అనట్లా, కానీ ఒకేసారి డ్రాప్ అయితే దాని తాలూకా నెగిటివ్ చేంజెస్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆన్ ద ఎకనామీ ఎక్కువగా ఉంటాయి. సో అట్లానే మనకి ఎగ్జాంపుల్గా చూస్తే ఎండోక్రోనాలజీ స్టడీ ప్రకారం ఇండియన్ మెన్లో విపరీతమైనటువంటి డిప్రెషన్, ఒత్తిడి కారణంగా సీమన్ కాన్సన్ట్రేషన్, వీర్య కణాల తగ్గుదల అనేటటువంటిది కనిపిస్తుంది. అట్లానే అన్ట్రీటెడ్ రిప్రొడక్టివ్ ఇన్ఫెక్షన్స్. మనకి చాలా రకాల హెల్త్ కేర్ డిసీజెస్ ఉంటాయి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, ఇంకొకటి కానీ, లేదా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసేటటువంటి డిసీజెస్ కానీ. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా ముఖ్యంగా బీహార్లో ట్యూబల్ ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ జెనిషియల్ ట్యూబర్క్లోసిస్, దానికి వచ్చేటటువంటి ఈ డిసీజెస్ కారణంగా అక్కడ సంతానలేమి సమస్య వస్తుందని కూడా చెప్తున్నారు. సో ఈ రకంగా భారతదేశంలో అనేక రకాలైనటువంటి కారణాలు సంతానలేమి సమస్యకు కారణంగా మారుతున్నాయి. సో అలాగనే కనుక మనం చూస్తే ఇంకా ముందుకెళ్ళి దీనికి సవాళ్ళు ఏంటి, దీన్ని మనం మార్చడానికి ఒకటి సోషల్ స్టిగ్మా. ముఖ్యంగా సంతానలేమి అనగానే సమాజంలో ఒక ముద్ర వేస్తారు. అదేంటి, ఇది కేవలం ఆడవారి వల్లనే వస్తుంది, ఇది తప్పు. ఉదాహరణగా మనం చూస్తే రూరల్ తమిళనాడులో ఇన్ఫర్టైల్ ఉమెన్ని స్టిల్ మలాది అనేటటువంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో అయితే మీ అందరికీ తెలుసు గొడ్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్లాంటివి తప్పు. ఎందుకంటే ఆడవారి యొక్క పాత్ర ఎంత ఉంటుందో మగవారి యొక్క పాత్ర కూడా ఇప్పుడు చాలా స్టడీస్ ప్రకారం అంతకన్నా ఎక్కువ ఉంది. సో ఎవరికైనా సంతానం కలగట్లేదంటే అది కేవలం ఆడవారి వల్ల జరిగేటటువంటి ఇబ్బంది కాదు, మగవారిది కూడా. 2 ప్రొహిబిటివ్ ట్రీట్మెంట్ కాస్ట్. అంటే ఇన్వర్టో ఫెర్టిలైజేషన్, ఈ యాంటీరెట్రోవల్ థెరపీ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హై కాస్ట్ అనమాట.
దీనివల్ల చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవి దొరకట్లేదు. మీరు కనుక చూస్తే 2026లో ఒక్కసారి ఇన్వర్టో ఫర్టిలైజేషన్ క్లినిక్కి వెళ్తే ఒక సైకిల్కి 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. సో 90% ఇన్సూరెన్స్ పాలసీలు ఏవి కూడా ఇన్ఫర్టిలిటీ కవరేజ్ని ఇవ్వవు. సో ఇది ఒక సమస్య. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పటికే పురుషాధిక్య సమాజంలో మగవారు పిల్లల్ని కనలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది ఎవరూ మాట్లాడరు. ఎక్కడైనా పిల్లల్ని కనకపోతే ఆడవారి మీదే ఆ యొక్క అభాండాలను నెడుతున్నారు. ఇది కూడా ఈ సోషల్ స్టిగ్మా అండ్ ప్యాట్రియార్కల్ నార్మ్స్ అనేటటువంటి మారాలి. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్, క్లినికల్ రివ్యూస్ ఏం చెప్పాయంటే మెన్ డిలే సీమెన్ అనాలిసిస్ 3 to 5 years కంపేర్డ్ టు మెన్, అంటే మెన్ కూడా కారణమవుతున్నారు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. అలాగే సైకలాజికల్ ఫీడ్బ్యాక్ లూప్స్, ఇందాక చెప్పాను, విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేటటువంటిది వస్తుంది. సో ముఖ్యంగా ఇన్వర్టో ఫర్టిలైజేషన్ చూసేటటువంటి పేషెంట్స్కి చాలా విపరీతమైనటువంటి ఈ యొక్క స్ట్రెస్ ఇలాంటివి ఉండడం వల్ల, అంటే ఇట్ షోస్ సెలైవరీ ఆల్ఫా అమైలేజ్, మనకి ఇలాంటివి అర్థం అవ్వవు. సో వీటి కారణంగా కూడా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అనేటటువంటి అవుతున్నాయి. సో అట్లానే రెగ్యులేటరీ గ్యాప్స్ అండ్ టైర్ 1, టైర్ 2 సిటీస్, ముఖ్యంగా ఈ ఫర్టిలిటీ క్లినిక్స్ అనేటటువంటిది ఈ ప్రాంతాల్లో టైర్ 2, టైర్ 3 టౌన్స్లో ఏమాత్రము కూడా స్టాండర్డ్స్ లేకుండా పెడుతున్నారు. దీనివల్ల కూడా ఆ సమస్యకి పరిష్కారం రావట్లేదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలా ఇల్లీగల్ క్లినిక్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో వాటిని బంద్ చేశారు కూడా. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే దీనికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆన్సర్స్ తీసుకుంది? ఒకటి సరగెసీ యాక్ట్స్ దీనికి తీసుకొచ్చాం. ముఖ్యంగా స్ట్రింజెంట్ 2025 గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా అన్ని క్లినిక్స్ని రిజిస్టర్ చేయాలని చెప్పారు, డోనర్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సరగసీని ఇండియాలో ఇంపాసిబుల్ చేశారు, అద్దె గర్భాలను ఇంపాసిబుల్ చేశారు. 2026 బడ్జెట్ హెల్త్ ఫోకస్లో కూడా ఏం చెప్పారు? నిమ్హాన్స్ అనేటటువంటి ఒక స్కీమ్ గతంలోనే ఉంది ఇది. అలాగనే రీజనల్ మెంటల్ ఇష్యూస్కి సంబంధించి హెల్త్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టాలన్నారు. ముఖ్యంగా ఈ స్ట్రెస్ సైకలాజికల్గా వచ్చేటటువంటి ఒత్తిడిని తగ్గించాలనేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం కూడా తన తాలూకా వైద్య రంగం ద్వారా చేయడానికి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి ఇంపాక్ట్ అనేటటువంటిది సంతానాల మీద పడుతుంది కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం కాస్త ఫోకస్ చేసింది. సో అట్లానే కనుక మనం చూస్తే ప్రాజెక్ట్ సంజీవిని, ఇదేంటంటే ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ అని ఒకటి ఉంది, దాంతోపాటు గవర్నమెంట్, వీళ్ళిద్దరూ కూడా రిప్రొడక్టివ్ హెల్త్ అంటే పిల్లల్ని కనడానికి ప్రజలకి కావాల్సినటువంటి అవగాహన, దేని మీద? ఈ సంతానలేమి సమస్య మీద అవగాహన కూడా ప్రభుత్వం ప్రాజెక్ట్ సంజీవిని అనే పేరుతో తీసుకొచ్చింది. అట్లాగనే నేషనల్ రిజిస్ట్రీ అంటే ఏంటంటే ఏఆర్టీ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ రిజిస్ట్రీ ఒకదాన్ని తీసుకొని ఇక్కడ క్లినిక్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్స్గా ఆనెస్ట్గా ఎట్లాంటి సక్సెస్ రేట్స్ ఉన్నాయి పేషెంట్స్కి అనేటటువంటి డేటాని స్టోర్ చేస్తారు. ఇట్లా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ని కూడా తీసుకుంది. సో దీనికి సంబంధించి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అవి అడిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2020లోనే అడిగాడు ఇది చూడండి. సో యూపీఎస్సీ ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఉంటుంది, మనం కూడా అట్లానే చదవాలి. అట్లానే ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఎ మియర్ మెడికల్ ఇష్యూ బట్ ఎ కాంప్లెక్స్ సోషియో ఎకనామిక్ అండ్ సైకలాజికల్ ఛాలెంజ్, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో సండే టుమారో విల్ మీట్. సో థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయాల్ని కాస్త బెటర్గా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.